అయితే భగవంతుడు ఊరుకోడు. స్వార్థం లేనటువంటి మమకారం ఇక్కడొచ్చింది. స్వార్థం లేనటువంటి మమకారం ఎవరికైనా సరే, నీకైనా నాకైనా ఎక్కడైనా స్వార్థం ఉందా చూస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఏమండి ఎక్కడా లేదండి అని మనం చెప్పుకోవచ్చు, కానీ మనస్సుకి లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ బాగా దగ్గరగా ఉన్నాడు. మనస్సుకు బాగా దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉండి మనస్సు చేసేటటువంటి కర్మకాండలన్నీ, ఆలోచన స్థితి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మొత్తం పరమాత్మే గ్రహించేది. హృదయంలో పరమాత్మ, మనస్సులో ఆలోచనని పరమాత్మ గమనిస్తాడు. స్వార్థం ఉంది అంటే చూస్తూ ఉంటాడు, ఏం చెప్పడు. స్వార్థం లేదు అనే దృష్టి గనక నీ మనస్సులో ఉంటే, ఆలోచన కనుక స్వార్థం లేదనిపిస్తే, భగవంతుడు నీకు సహాయం చేయటానికి, నీ బుద్ధిలో జ్ఞానాన్ని నింపటానికి, నీకు సహాయం చేయటానికి